వాట్ వీ థింక్ వీ బికమ్. మన విజయాలకి, అపజయాలకి, సుఖ దుఃఖాలకి మన ఆలోచనే ప్రధాన కారణం. మన ఆలోచన పట్ల మనం ఎరుకతో లేకపోతే మన జీవితాలేక ఆగం శివరాత్రే. ఫలితం మన ఆలోచనలు ఇంకొకరి నియంత్రణలో ఉంటాయి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఇటీవల చదివిన ఒక వార్త. భాగ్యనగరంలో భిక్షగాడు మృతి. పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది ఏంటంటే భిక్షగాడు 14 రోజుల నుండి ఆహారం తీసుకోలేదు. అంటే ఆకలి మరణం. ఇదేం పెద్ద సంచలన వార్త కాదు. కానీ వార్తలోని కొసమెరుపు ఏంటంటే భిక్షగాడి సంచిలో అక్షరాల 1,34,000 రూపాయలు దొరికాయి. వార్త హెడ్డింగ్ కూడా ఇదే, భిక్షగాడి సంచిలో భారీ మొత్తం. భిక్షగాడి దగ్గర అంత డబ్బు ఉంచుకొని 14 రోజుల నుండి ఒక్క పూట కూడా ఎందుకు భోజనం చేయలేకపోయాడు? అది ప్రాణం పోతుందని తెలిసి కూడా. ఏమిటి మనస్తత్వం? ఇటువంటి దౌర్బల్యం మనందరిలో కూడా ఉంటుందా? అవుననే చెబుతుంది ఈ ఆధునిక శాస్త్రం. ఈ మనస్తత్వానికి సంబంధించిన ఒక కథ వాడుకలో ఉంది. ఆఫ్రికాలో ఒక తెగవారు కోతులను వేటాడడానికి కొబ్బరికాయకి ఒక రంధ్రం చేసి కోతికి కావలసిన అరటి పళ్ళను వేరుశెనగుల్లో వేసి చెట్టు తొర్రలో కానీ పుట్టలో కానీ ఉంచుతారు. ఆ కొబ్బరికాయకి చేసిన రంధ్రం ప్రత్యేకత ఏంటంటే కోతి చేయి పట్టే అంత పెద్దదిగా, పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది. కోతి చెయ్యి పెట్టి ఆ వస్తువుల్ని పట్టుకోగానే ఆ తెగవారు కోతులను పట్టుకుంటారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా ఆ కోతి పిడికిలిని వదలలేకపోతుంది. దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును దాచిపెట్టుకొని ఆసుపత్రికి కూడా వెళ్ళడానికి మనసు రాక తనువు చాలించిన వారు చాలామందే సమాజంలో ఉన్నారు. డబ్బు మనిషిని అంతలా కట్టిపడేస్తుందా? ఈ డబ్బు కాదు, కానీ మన తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేమేమో అనిపిస్తుంది. చచ్చిన భిక్షగాడిని చూసి నవ్వుకునే మనకు తెలియకుండా మనం కూడా ఇదే ట్రాప్లో ఉన్నామనిపిస్తుంది. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వారు ఎంతమంది లేరు? ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకొని ఒంటరిగా జీవిస్తున్నవారు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్టలు అంటూనో వృత్తికి అంకితమైపోయి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్న పెద్దలు ఉన్నారు. చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం ఏమైనా ఈ ట్రాప్లో ఉన్నామేమో చూసుకోవాలి. అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే ఈ ట్రాప్ నుండి బయటపడగలం. నో చెప్పని మొహమాటాలు, మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు, తిరిగి అడగలేని అప్పులు, ఒత్తిడి పెంచే కోరికలు, దండించలేని ప్రేమలు, ఆరోగ్యాన్ని హరించే సంపాదన పేరు కోసం తీసే పరుగులు అన్నీ మంకీ ట్రాప్లే. అందుకే మనందరం కొన్నిటి వదిలేయడం అలవాటు చేసుకుందామా, మరింత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడం కోసం.